గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు గుడ్ హెల్త్. ఈరోజు మనం డయాబెటీస్ గురించి తెలుసుకుందాం. అసలు డయాబెటీస్ ఎందువల్ల వస్తుంది, వాటి సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి, అలాగే ఎటువంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉందో తెలియచేయడానికి మనతో పాటు హోమియోకేర్ ఇంటర్నేషనల్ డాక్టర్ రవికుమార్ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో డాక్టర్. హలో అండి. సో డయాబెటీస్ అనేది ఇప్పుడు కామన్ డిజీజ్ అయిపోయింది. అది కోల్డ్ కాఫ్ ఎలా వస్తుందో ఫ్యామిలీకి, ప్రతి ఒక్క ఫ్యామిలీలో ఒకరికి డయాబెటీస్ ఉంటుంది. ఇంతకు ముందు ఒక 40 years బ్యాక్ చూసుకుంటే ఇంత డయాబెటీస్ ఇంత ఉండేది కాదు, కానీ ఇప్పుడు డయాబెటీస్ అందరిలో వస్తుంది. ఎందువల్ల అంటారు? మెయిన్ అది మీరు అన్నట్టుగా ఇంతకుముందుకు ఏంటంటే మన డయాబెటీస్ అనేది ఎక్కువగా 50 నుంచి 60 ఏజ్ గ్రూప్లోనే చూసేవాళ్ళం అండి. ఈ మధ్యకాలంలో తీసుకున్నట్లయితే 30 years ఏజ్ గ్రూప్లో కూడా మనం డయాబెటీస్ చూస్తున్నాం. మేజర్గా రీజన్ ఏంటంటే లైఫ్ స్టైల్ మారడం అండి. ఒకటి మేజర్గా ఏంటంటే మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ డయాబెటీస్ అంటే మధుమేహ వ్యాధి, రక్తంలో చక్కెర శాతం పెరగడం వల్ల వచ్చే వ్యాధిని మధుమేహ వ్యాధి అంటాము. మేజర్గా రావడానికి గల కారణాలు తీసుకున్నట్లయితే ఎక్కువ వంశపారంపర్యంగా వచ్చే అవకాశాలు ఉంటాయండి. కానీ అలా వంశపారంపర్యంగా రావడానికి కూడా కారణాలు ఏంటంటే మనకు 50 years ఏజ్లో ఉన్నప్పుడే రావాలి. కానీ మధ్యకాలంలో మీరు అన్నట్టు 30 years ఏజ్లోనే వస్తుంది. మెయిన్గా రీజన్ ఏంటి తీసుకున్నట్లయితే ఎక్కువ టెన్షన్ కానివ్వండి, స్ట్రెస్ కానివ్వండి, ఎక్కువ ఆలోచనలకు కానివ్వండి, ఎక్కువ మానసిక ఆందోళన చెందడం కానివ్వండి, ఎక్కువ ఫైనాన్షియల్ టెన్షన్స్ కానివ్వండి, ఫ్యామిలీ టెన్షన్స్ కానివ్వండి, ఇలా అనేక రకాలైన టెన్షన్స్ కానివ్వండి, స్ట్రెస్ కానివ్వండి, ఇలా గురైనప్పుడు ఏంటంటే మనకు డయాబెటీస్ రూపంలో బయటపడే అవకాశాలు ఉంటాయండి. అంటే కొంతమందిలో చూస్తుంటాం సర్వసాధారణంగా ఇప్పుడు సోరియాసిస్ ఉంటుంది, స్కిన్ డిసీజ్, థైరాయిడ్ ఉంటుంది, ఇలా అనేక రకాల క్రానిక్ డిసీజ్. వీటన్నిటి కారణం కూడా ఎక్కువ ఆలోచనలు, టెన్షన్, స్ట్రెస్ అనేది మేజర్గా ఫ్యాక్టర్ తీసుకుంటామండి. ఇప్పుడు డయాబెటీస్ అంటే మేజర్గా మనకు టైప్ 1 డయాబెటీస్ అండ్ టైప్ 2 డయాబెటీస్ ఉంటుందండి. ఇప్పుడు టైప్ 1 డయాబెటీస్లో మనకు ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటీస్ అంటాం. అంటే రక్తంలో చక్కెర శాతం పూర్తిగా నశించిపోవడం వల్ల, అంటే మనకి ఇన్సులిన్ లెవెల్స్ అనేది పూర్తిగా నశించిపోవడం వల్ల మనకి టైప్ 1 డయాబెటీస్ వస్తుంది. ఈ టైప్ 1 డయాబెటీస్ ఎక్కువ చిన్నపిల్లల్లో కానీ వృద్ధాప్యంలో కానీ చూస్తుంటాం. అంటే వాళ్ళు ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ వచ్చేసి 300 ఎబో రీడింగ్స్ ఉంటాయండి. అంటే రావడంతో ఫాస్టింగ్ 300 ఎబో ఉంటాయి కాబట్టి వాళ్ళు టైప్ 1 డయాబెటీస్ అంటాం. అంటే ఆర్టిఫిషియల్గా వాళ్ళు బయట నుంచి ఇంజెక్ట్ చేసుకుంటారు ఇన్సులిన్. అలా కాకుండా ఇప్పుడు టైప్ 2 డయాబెటీస్ తీసుకున్నట్లయితే వీటిని టెన్షన్ కానీ స్ట్రెస్ డయాబెటిక్ అంటాం. అంటే నాన్ ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటీస్. అంటే ఇన్సులిన్ శరీరంలో ఉత్పత్తి అవుతుంది కానీ పూర్తిగా వినియోగించుకోలేకపోతుందండి. ఇది టైప్ 2 డయాబెటీస్ అంటాం. ఇలా ఈ టైప్ 2 డయాబెటీస్లో మేజర్గా మన సిమ్టమ్స్ ఏంటంటే ఎక్కువగా అధిక దాహం ఎక్కువగా ఉండడం కానివ్వండి, అధిక మూత్ర విసర్జన ఎక్కువగా ఉండడము, అధిక ఆకలి ఎక్కువగా ఉండడం అనేది చూస్తుంటాం. అంటే మనకు మూత్ర విసర్జన ఎలా ఉంటుందంటే ఫ్రీక్వెంట్ యూరినేషన్, అంటే రాత్రి వేళలో గంటకు ఒకసారి మూత్రానికి వెళ్ళాల్సిన పరిస్థితి అనేది ఏర్పడుతుందండి. అలాగే అరికాళ్ళలో మంటలు, ఇప్పుడు టైప్ 1 డయాబెటీస్లో తీసుకున్నట్లయితే అరికాల్లో మంటలు ఎక్కువగా ఉంటాయి, తిమ్మిర్లు ఎక్కువగా ఉంటాయి. అంటే వాళ్ళు ఏంటంటే సూదుల్లాగా పొడిచినట్టుగా ఉంటాయండి పాదాల లోపల. వాటి ఎక్కువసేపు నిలబడలేరు, ఎక్కువసేపు నడవలేరు, ఇలాంటి కారణాలు ఎక్కువ చూస్తుంటాం. వీటిని పెరిఫెరల్ న్యూరైటిస్ అంటాం. అంటే చాలామందిలో కూడా మన దగ్గర పేషెంట్స్ వచ్చే వాళ్ళలో కూడా షుగర్ ఉందండి, షుగర్ కంట్రోల్ అవుతుంది, కానీ అరికాళ్ళ మంటలు అలానే ఉన్నాయి, తగ్గట్లేదని చెప్తుంటారండి చాలామంది. మేజర్గా తీసుకున్నట్లయితే ఈ పెరిఫెరల్ న్యూరైటిస్కి మనకి ఎక్కడ కూడా ఇంగ్లీష్లో మెడిసిన్స్లో కానీ ఎక్కడ కూడా మన పర్మనెంట్ క్యూర్ అనేది ఉండదండి. అంటే టెంపరీగా మేనేజ్మెంట్ చేసుకోవచ్చు, అంటే మెడిసిన్స్ పరంగా కొంచెం తగ్గించుకోవచ్చు. కానీ హోమియోపతిలో చాలా ఎక్సలెంట్ రెమెడీస్ ఉన్నాయి ఈ అరికాల మంటలకు. ఇవి వాడినట్లయితే, హోమియోపతి ట్రీట్మెంట్ తీసుకున్నట్లయితే వాటికి స్వాస్థ్య పరిష్కారం ఇవ్వచ్చండి. సో ఇందాక మీరు 2 types చెప్పారు, టైప్ 1 అండ్ టైప్ 2, ఇన్సులిన్ డిపెండెంట్, ఇన్సులిన్ ఇండిపెండెంట్. సో ఇన్సులిన్ ఒక ఇంపార్టెన్స్ ఏంటి అసలు? ఇన్సులిన్ వల్ల ఏమవుతుంది అసలు? దానివల్ల ఎందుకు డయాబెటీస్ వస్తుంది? ఇప్పుడు మనకి ఇన్సులిన్ అనేది మన శరీరంలో ఒక మెటబాలిక్, అంటే మామూలుగా అది దానివల్ల మన జీవక్రియ వ్యవస్థ అనేది సక్రమంగా జరగడానికి ఉపయోగపడుతుందండి. ఈ ఇన్సులిన్ అనేది మనం ఏంటంటే మన ఫుడ్లో మనం తీసుకున్న ఆహారం గ్లూకోజ్గా కన్వర్ట్ అవ్వాలి, అంటే ఎనర్జీగా కన్వర్ట్ అవ్వాలి. అది ఎనర్జీగా కన్వర్ట్ కాకుండా ఏమవుతుంది అంటే ఆ తీసుకున్న ఫుడ్ కూడా గ్లూకోజ్ అనేది బ్లడ్లో కలిసిపోవడం, యూరిన్లో కలిసిపోవడం అనేది జరుగుతుంది. దానివల్ల మనం బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ పెరిగిపోతుంటాయి. దీన్ని మనము డయాబెటీస్ అంటాం. మేజర్ ఇన్సులిన్ అనేది ఈ రోల్ పోషిస్తుంది. కాబట్టి మనకి ఇన్సులిన్ డిఫిషియన్సీలో అంటే ఎక్కడి నుంచి వస్తుంది? మేజర్గా తీసుకున్నట్లయితే ప్యాంక్రియాటిక్ గ్లాండ్లో ఉన్న బీటా సెల్స్ నుంచి మనకు ఇన్సులిన్ హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఈ ఇన్సులిన్ హార్మోన్ ఏమవుతుంది, సరిగ్గా మనకు బాడీ వినియోగించుకున్నట్లయితే ఇబ్బంది లేదండి. కొన్ని సందర్భాలలో ఏంటంటే బాడీ దాన్ని తీసుకోదు, అలానే మనకు బ్లడ్లో కలిసిపోవడం అనేది జరుగుతుంది. అలాంటప్పుడు ఏంటంటే మనం నీరసంగా రావడము, గిడ్డినెస్ ఉండడము, సడన్గా పడిపోవడము, వెయిట్ లాస్ సడన్గా అయిపోవడం. ఎందుకు వెయిట్ లాస్ అవుతుంటాం అంటే కారణం ఏంటంటే ఈ రీజన్. అంటే మనకి ఏంటంటే తీసుకున్న ఫుడ్ ఎనర్జీ కన్వర్ట్ అవ్వడు, కానీ తీసుకుంటాము, కానీ అది ఏంటంటే నీరసం అయిపోతుంటాం ఫుడ్ తీసుకున్నా కానీ. ఇలా అలాగే హెయిర్ ఫాలింగ్, జుట్టు రాలడము, ఇలాంటి ఎక్కువ సిమ్టమ్స్ అనేవి చూస్తుంటాం. అంటే మనం ఒక పేషెంట్ని చూసాము అంటే అతను డయాబెటిక్ పేషెంట్ అని బయట నుంచి కూడా చెప్పొచ్చండి కొన్ని సిమ్టమ్స్ పరంగా, ఇప్పుడు చెప్పిన పరంగా.
ఇలాంటి ఎక్కువ చూస్తుంటాం. కాబట్టి మనకి ఇన్సులిన్ అనేది కామన్గా కరెక్ట్ లెవెల్స్లో ఉత్పత్తి అవ్వాలి. ఇప్పుడు మన ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, పోస్ట్ లంచ్ బ్లడ్ షుగర్ చేస్తాము. ఫాస్టింగ్ 100 వరకు ఉంటే నార్మల్ అండి, అంతకంటే ఎక్కువ ఉన్నట్లయితే డయాబెటీస్ ఉందని నిర్ధారించుకుంటాం. ఇలా వీటిని పరంగా మనకి ఇన్సులిన్ లెవెల్స్ ఎలా ఉన్నాయో నిర్ధారణ చేసుకుంటూ మనం చూసుకోవాలి. ఒకవేళ ఇన్సులిన్ ఇంబ్యాలెన్స్గా ఉన్నాయి అంటే మాత్రం ఇప్పుడు చాలామంది ఏం చేస్తుంటారు, ఇప్పుడు ఇన్సులిన్ ఉత్పత్తి అవ్వట్లేదు కాబట్టి ఆర్టిఫిషియల్గా ఇంజెక్ట్ చేసుకుంటారు. ఈవెన్ ట్యాబ్లెట్స్ రూపంలో కానివ్వండి, ఇన్సులిన్ రూపంలో కానివ్వండి. అలా తీసుకున్నప్పుడు ఏంటంటే కొంత వేరే వరకు కంట్రోల్ ఉంటుంది, కానీ లైఫ్ లాంగ్ వాడాల్సిన పరిస్థితి అనేది ఏర్పడుతుంది. ఎందుకంటే సహజంగా ఉత్పత్తి కాకుండా ఆర్టిఫిషియల్గా తీసుకుంటాం కాబట్టి. కొంతమందిలో ఏంటంటే ఇప్పుడు చిన్న చిన్న ట్యాబ్లెట్స్ అనేవి చిన్న చిన్న డోసెస్ నుంచి పెంచుకుంటూ వెళ్ళడం అనేది జరుగుతుందండి. అలా కాకుండా మన హోమియోపతి ట్రీట్మెంట్లో ఏంటంటే డైరెక్ట్ మన గ్లాండ్ యాక్టివేట్ చేసే మెడిసిన్స్ ఉంటాయి. వాటి ద్వారా ఏంటంటే ఇన్సులిన్ అనేది న్యాచురల్గా శరీరంలోనే రిలీజ్ అయ్యే విధంగా ఉంటుందండి. ఈ రకంగా తీసుకున్నట్లయితే సహజంగా ఒకసారి మనకి ఇన్సులిన్ ఉత్పత్తి అయిందనుకోండి శరీరంలో, అది ఎల్లకాలం ఉంటుందండి. ఈ రకంగా మన డయాబెటీస్ లెవెల్స్ని హోమియోపతి ద్వారా కంట్రోల్ చేసుకోవచ్చు. ఓకే, కాల్ తీసుకుందాము. ఓకేనండి. హలో హలో హలో, నమస్తే అండి. నమస్కారం అండి. గుడ్ ఆఫ్టర్నూన్. చెప్పండి, ప్రాబ్లం చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. చెప్పండి సార్, 1 year బ్యాక్ నుంచి నాకు షుగర్ ఉంది, కంట్రోల్లోనే ఉంటుంది. ఓకే అయితే కొద్దిగా కాళ్ళు తిమ్మిరి వస్తుంది సార్, కొద్దిగా లైట్గా. ఓకేనండి. అంటే ఇప్పుడు టాబ్లెట్స్ వాడుతున్నారు. అరచేతులు. ఓకే, చెప్పండి. ఇంకా అరచేతులు సార్, మనం ఒక్క పూటైనా భోజనం కడుపు నిండా చేయొచ్చా? చేయొచ్చండి. అంటే మనం మధ్యాహ్నం టైంలో మీరు హ్యాపీగా తీసుకోవచ్చండి, కానీ ఎక్కువ వీలైనంత వరకు రైస్ తీసుకోవచ్చు. ఒకవేళ మీరు కడుపు నిండా వితౌట్ రైస్ ఏదైనా తీసుకున్నా ఇబ్బంది లేదండి, కానీ రైస్ మాత్రం తగ్గించుకుంటే మంచిదండి. ఒక ఆఫ్టర్నూన్ టైంలో తీసుకోవచ్చు, ఇబ్బంది లేదు. నైట్ ఎట్టి పరిస్థితుల్లో కూడా స్టమక్ టైట్గా తినకూడదు, అలాగే రైస్ పూర్తిగా అవాయిడ్ చేయాలి. ఎక్కువ చపాతీ కానీ పులకలు కానీ ఇలాంటివి ప్రిఫర్ చేసుకుంటూ ఉండాలని. డైట్ కూడా కంపల్సరీ పాటించాలి. ఎందుకంటే షుగర్ లెవెల్స్లో మనకు 30% వరకు డైట్, వాకింగ్ ద్వారా కంట్రోల్ చేసుకోవచ్చండి మీరు. ఎందుకంటే 1 year నుంచి ఉంది కాబట్టి, మీకు రీసెంట్గానే ఉంది కాబట్టి ఇప్పుడు ట్యాబ్లెట్స్ వాడుతున్నా, కానీ తిమ్మిర్లు వస్తున్నాయని చెప్పారు. అంటే చేతులలో కాళ్ళలో తిమ్మిర్లు ఉన్నాయి. ఆ తిమ్మిర్లు తగ్గడానికి హోమియోపతిలో మంచి మెడిసిన్స్ ఉంటాయండి. ఇప్పుడు మనం ఇంగ్లీష్ మెడిసిన్స్లో వాటికి మళ్ళీ వాడామంటే అనేక రకాల కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం, అంటే కిడ్నీ మీద కూడా ఎఫెక్ట్ పడే అవకాశాలు ఉంటాయి. మీకు హోమియోపతిలో అలా కాకుండా వాటి కూడా మనం పర్మనెంట్గా క్యూర్ చేసుకోవచ్చండి. ఎందుకంటే మనం కొంచెం డైట్ చెప్తాము, ఆ డైట్ పాటించుకుంటూ మీరు మెడిసిన్స్ వాడుకుంటే పర్మనెంట్గా తగ్గించుకోవచ్చండి మీరు. సో డాక్టర్, జనరల్గా డయాబెటీస్ అనేది సైలెంట్ కిల్లర్ అని చెప్తూ ఉంటారు. అంటే డయాబెటీస్ కన్నా డయాబెటీస్ వల్ల వచ్చే కాంప్లికేషన్సే చాలా డేంజరస్ అని చెప్తుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఐస్కి ఎఫెక్ట్ అవుతుంది, రెటినోపతి అనేసి, న్యూరోపతి అనేసి. సో డయాబెటీస్ వల్ల వచ్చే కాంప్లికేషన్స్ ఏంటి? ఓకేనండి. ఇప్పుడు డయాబెటీస్ అనేది స్లో పాయిజన్ డిసీజ్ అంటామండి. అంటే మన బాడీలో ఒక మెల్లమెల్లగా ప్రతి అవయవం ఎఫెక్ట్ అవుతుంది, అంటే ఆర్గాన్స్ అనేటివి. ఇప్పుడు మామూలుగా తీసుకున్నట్లయితే మీరు అన్నట్టు కంటి చూపు మందగించడం, అంటే కంటి నరాలకు ఎఫెక్ట్ పడ్డప్పుడు ఏంటంటే బ్లడ్ సర్క్యులేషన్ సరిగా లేకపోయేసరికి అంధత్వం రావడము, అంటే కళ్ళు మసకగా కనిపించడము, ఇలాంటి లక్షణాలు ఎక్కువ చూస్తుంటాం. అంటే బ్లర్డ్ విజన్ అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే చాలామందిలో కూడా ఆపరేషన్ చేయించుకుంటారు, కట్రాక్ట్ ఆపరేషన్. ఎందుకంటే అది కూడా డయాబెటిక్ పేషెంట్లోనే చూస్తుంటాం ఎక్కువ ఆపరేషన్స్ కూడా. అలా కాకుండా మనది ఏంటంటే స్టార్టింగ్ స్టేజ్లో గుర్తించినట్లయితే ఈ డయాబెటిక్ రెటినోపతిని కూడా మనం పర్మనెంట్ చేయొచ్చు. అలా డయాబెటిక్ నెఫ్రోపతి అంటే కిడ్నీ మీద ఎఫెక్ట్ పడడం అంటాం. అంటే ఇప్పుడు కిడ్నీలో ఏంటంటే మనం మొదటగా తీసుకున్నట్లయితే ఏ ట్యాబ్లెట్స్ వాడినా ఇంగ్లీష్లో, ఈవెన్ పెయిన్ కిల్లర్ కానీ యాంటాసిడ్ ట్యాబ్లెట్స్ ఏమైనా వాడినా కానీ ఫస్ట్ కిడ్నీకి ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అలా కిడ్నీ కూడా ఏంటంటే ఇప్పుడు డయాబెటీస్ ఉన్నప్పుడు కూడా ఏ మెడిసిన్స్ వాడినా, వేరే ఇతర మెడిసిన్స్ ఎక్కువ వాడినా కూడా కిడ్నీ ఫంక్షన్ దెబ్బతినే అవకాశాలు ఉంటాయి. అందులో మేజర్గా ఏంటంటే సీరం క్రియాటిన్ లెవెల్స్ పెరిగే అవకాశాలు ఉంటాయండి. సీరం క్రియాటిన్ వచ్చేసి 2 వరకు ఉంటే నార్మల్, అలా 2 కంటే ఎక్కువ ఉన్నట్లయితే కూడా మనకు కిడ్నీ డిసీజ్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అంటే ఇప్పుడు 4 కానీ 5 కానీ అలా ఉన్నట్లయితే ఆర్టిఫిషియల్, అంటే డయాలిసిస్కి వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది, అంటే కిడ్నీలో రక్తం మార్పు చేయాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఇప్పుడు హోమియోపతిలో ఏంటంటే 6 వరకు ఉన్న సీరం క్రియాటిన్ లెవెల్స్ తగ్గించవచ్చండి. అలాగే అంటే మూత్ర విసర్జన, యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ కూడా వస్తాయి. అంటే వాటి వల్ల ఏంటంటే మూత్రము ఫ్రీక్వెంట్గా రావడము, ఎక్కువసార్లు వెళ్ళడము, అలా ఇన్వాలంటరీ యూరినేషన్ అంటాం, అంటే తెలియకుండానే యూరిన్కి వెళ్ళిపోవడము, ఇలాంటి రాత్రి టైంలో ఎక్కువ యూరిన్కి వెళ్ళాల్సిన పరిస్థితి రావడం, ఇలాంటి ఎక్కువ మనం డయాబెటిక్ నెఫ్రోపతిలో చూస్తుంటాము. ఓకే, కాల్ తీసుకుందాము. హలో హలో నమస్తే అండి, చెప్పండి. హలో, ఇదేనండి, నేను షుగర్ పేషెంట్ని. ఓకేనమ్మా, చెప్పండి. 20 సంవత్సరాల నుంచి ఉంది. ఓకేనండి. ఇప్పటి వరకు ఇంగ్లీష్ మందే వాడాను. ఓకే. మళ్ళీ ఇన్సులిన్ తీసుకుంటున్నాను నైట్ పూట. ఓకేనండి. 10 పాయింట్స్. ఓకే. కాళ్ళు చేతులు ఒక్కోసారి తిమ్మిర్లు వస్తున్నాయండి. ఓకే. కాళ్ళు కూడా దురదలు ఉన్నాయి. ఓకేనమ్మా. ఆయిల్ అది రాస్తున్నా కూడా ఏం పెట్టలేదండి. ఓకేనండి. ఇంకా చెప్పులు లేకుండా కింద నా కాలు పాదం పెట్టి నడవలేకపోతున్నాను. చెప్పులు వేసుకుంటేనే నడవగలుగుతున్నానండి. అవునవునండి.
అదేనండి. భూమి మీద కాలు పెడితే ఏదో తేలిపోతున్నట్టు ఉంటుందండి. ఓకేనండి. మేజర్గా నేను ఇందాక చెప్పినట్టు కూడా మీకు ఏంటంటే టైప్ 1 డయాబెటీస్ అండి. అంటే ఇన్సులిన్ వాడుతున్నారు కాబట్టి మీరు నైట్ టైంలో 10 యూనిట్స్ ఇన్సులిన్ వాడుతున్నారు, దాంతోపాటు ట్యాబ్లెట్స్ కూడా వాడుతున్నారు. మేజర్ ఏంటంటే ఇలాంటి స్టేజ్లో ఏంటంటే మీరు అన్నట్టుగా పెరిఫెరల్ న్యూరైటిస్ 100% ఉంటుందండి. అంటే అరికాల లోపల తిమ్మిళ్ళు కానీ మంటలు కానీ ఇలాంటివి ఉంటాయి, సెన్సేషన్ కూడా ఉండదు. కొన్నిసార్లు మనం ఏంటంటే చెప్పులు వేసుకున్నా ఒక్కోసారి తెలియకుండానే పడిపోతాయి. అలాంటి కారణాలు ఎక్కువ చూస్తుంటామండి. ఈ అరికాల మంటలు కానీ నమ్మునేస్ కానీ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి చాలా మందిలో కూడా అలాంటప్పుడు ఏంటంటే మనకు చిన్న కాలికి గాయాలైనా మానేయి, ఎందుకంటే తొందర ఇన్ఫెక్షన్స్ పెరిగిపోతుంటాయి షుగర్ ఉన్నప్పుడు. అలాంటప్పుడు మెల్లమెల్లగా చిన్న ఇన్ఫెక్షన్స్ పెద్ద గ్యాంగ్రీన్ కానీ నెక్రోసిస్ కానీ ఫామ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీరు వీలైనంత వరకు చెప్పులు కంపల్సరీ వేసుకోవాలి. చిన్న గాయాలు కాకుండా కూడా చూసుకోవాలండి, ఎందుకంటే మళ్ళీ అది అయినప్పుడు ఇంకా పెరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇప్పుడు ఇన్సులిన్ వాడే వాళ్ళు ఏంటంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. మేజర్గా తీసుకున్నట్లయితే డైట్ ప్రాపర్గా మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి. వాటితో పాటు ఇన్సులిన్ లెవెల్స్ తగ్గించుకోవడానికి ప్రయత్నించాలండి. ఇప్పుడు 10 యూనిట్స్ వాడుతున్నారు అంటే చాలామందిలో ఇంకా యూనిట్స్ పెంచుకుంటే షుగర్ లెవెల్స్ ఇంకా కంట్రోల్కి వస్తాయని చాలామంది పెంచుకుంటూ వెళ్తుంటారు. అలా కాదండి, మనం వీలైనంత వరకు తగ్గించుకుంటూ రావాలి. మన హోమియోపతి మెడిసిన్స్ మీరు స్టార్ట్ చేశారనుకోండి ట్రీట్మెంట్, ఆ ఇన్సులిన్ లెవెల్స్ని తగ్గించి మెల్లగా నిదానంగా పర్మనెంట్ తగ్గించే విధంగా ఇవ్వడం అనేది జరుగుతుందండి. ఎందుకంటే దీన్ని డ్రగ్ మినిమైజింగ్ థెరపీ అంటాము. అంటే మన ఇన్సులిన్ లెవెల్స్ 10 ఉన్నాయనుకోండి, 5 అలా కొన్ని నెలలు వాడిన తర్వాత స్టాప్ చేయడము, మన డ్రగ్ పవర్ పెంచుకుంటూ వెళ్ళడం అనేది చేస్తుంటాము. ఈ రకంగా చేసినట్లయితే సర్టన్ స్టేజ్లో మనకి ఇన్సులిన్ అనేది నార్మల్గా ఉత్పత్తి అయ్యే విధంగా చేయడం అనేది జరుగుతుందండి. ఓకే, హైదరాబాద్ నుంచి కాలర్ ఉన్నారు. హలో హలో ప్రసాద్ గారు, నమస్తే అండి. నమస్కారం అండి. చెప్పండి, ప్రాబ్లం చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. నాకు బోధి నుంచి షుగర్ టాబ్లెట్ వాడుతున్నాను నేను. ఓకే. అప్పుడప్పుడు నాకు ఎడం వైపు నొప్పి వస్తుంటుంది, పెయిన్ వస్తుంది. ఓకేనండి. తర్వాత అరికాళ్ళు అప్పుడప్పుడు మంటలు ఉంటాయి, కళ్ళలోంచి నీరు కారుతుంది. ఓకేనండి. అది కంటిన్యూగా లేవు, ఒకసారి ఉంటాయి, ఒకసారి 10-15 రోజులు ఉంటే మళ్ళీ తగ్గుతుంటాయి. ఓకేనండి. ఇంకో డైట్ కంట్రోల్ అయితే నేను నైట్ మ్యాక్సిమం తగ్గిస్తూ వాడుతున్నాను. ఓకే. వాకింగ్ చేస్తున్నారండి? వాకింగ్ వెళ్తుంటాను, యోగా అనేది చేస్తూనే ఉంటాను. ఓకేనండి. ఈ వాకింగ్ యోగా వల్ల కూడా మీకు చాలా బెనిఫిట్ ఉంటుందండి. ఒక 30% వరకు మన షుగర్ లెవెల్స్ నార్మల్ చేసుకోవచ్చు. ఎందుకంటే వాకింగ్ అనేది మ్యాక్సిమం చేయాలి. ఎందుకంటే డయాబెటిక్ పేషెంట్లలో కూడా ఆ వాకింగ్ కూడా ఎలా ఉండాలంటే బయటకు వెళ్ళడం, అంటే 2 to 3 కిలోమీటర్స్ అలా బయటకు వెళ్ళి రావడం అనేది చేయాలి. దానివల్ల మనకు ఎక్కువ స్వెట్టింగ్ రావడం మూలంగా క్యాలరీస్ బర్న్ అయినప్పుడు మన షుగర్ లెవెల్స్ నార్మల్కి వస్తాయి. ఇలా చేసుకుంటూ ఉండండి. దాంతోపాటు ఏంటంటే మీకు అరికాలలో మంటలు ఎక్కువ 15 డేస్కి ఒకసారి రావడం తగ్గడం అనేది జరుగుతుంది. కాబట్టి షుగర్ కూడా ఇంబ్యాలెన్సింగ్గా ఉంది అండి. మనకది పెరగడం తగ్గడం కూడా వాటి వల్ల మనం నిర్ధారించుకోవచ్చు. కాబట్టి మీరు ఎక్కువ ఆ ప్రాబ్లమ్స్కి అయితే మన హోమియోపతిలో చాలా మంచి ట్రీట్మెంట్ ఉంటుంది. ఒకసారి మమ్మల్ని సంప్రదించినట్లయితే మీకు పర్మనెంట్గా చేసే విధానంలో ట్రీట్మెంట్ ఇస్తామండి. ఓకే, అనంతపూర్ నుంచి కాలర్ ఉన్నారు. హలో 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 గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. చెప్పండి. మాట్లాడండి, డాక్టర్ గారు ఉన్నారు. మీ ప్రాబ్లం చెప్పండి అమ్మా. సార్ నమస్కారం. నమస్తే అండి, చెప్పండి. సార్ అది సయాటికా ఆల్రెడీ నేను హోమియోపతిలో వాడాను సార్. ఇది ఓకే. ఈ వన్ సైడ్ అంతా నాకు లాగడము ఓకేనండి. ఉంటుందండి. ఓకే. నేను స్టార్ లో వాడుతున్నాను ఆల్రెడీ ఓకే. 6 months నుండి. ఓకేనండి. మెడిసిన్స్ వాడినప్పుడే తగ్గుతుందండి, మళ్ళీ కంటిన్యూషన్ అవుతుంది. ఓకే అండి. మనకు మేజర్ ఏంటంటే సయాటికా ప్రాబ్లమ్స్ అనేటివి మనకు అనేక రకాల ట్రీట్మెంట్స్ ఉన్నాయండి. ఇప్పుడు హోమియోపతిలోనే డిఫరెంట్ టైప్ ఆఫ్ వెరైటీ ట్రీట్మెంట్స్ ఇస్తాము. ఇప్పుడు మనకు కొన్ని రకాల ట్రీట్మెంట్స్లో కొందరు క్లాసికల్ ఫాలో అవుతారు, కొందరు కాన్స్టిట్యూషనల్ ఫాలో అవుతారు. అంటే వీటిని బాగా ఏంటంటే మన హోమియో కేర్లో మాత్రం ఈ సయాటికా ప్రాబ్లంకి అయితే పర్మనెంట్ చికిత్స ఉందండి. అంటే మనం కొంతమందిలో కూడా హోమియోపతి వాడుతున్న రోజులు రిలీఫ్ ఉంటుంది, మానేస్తే మళ్ళీ మొదలవుతుంది ఇందాక పేషెంట్ అన్నట్టుగా. అలా కాకుండా మనకు కొంతకాలం పాటు మన హోమియో కేర్ ఇంటర్నేషనల్లో మీరు సయాటికాకు వాడుకున్నట్లయితే మరి ఫ్యూచర్లో రాకుండా ఉంటుందండి. ఎందుకంటే సయాటికా అన్నప్పుడు లుంబర్ స్పాండిలోసిస్ ఉంటుంది, ఎందుకంటే డిస్క్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ డిస్క్ ప్రాబ్లమ్స్ ఏంటంటే ఆ డిస్క్ గుండా మన నర్వ్స్ వెళ్తుంటాయి. అది మెయిన్గా మనకు సయాటికా నర్వ్ అంటాము. ఆ నర్వ్ కంప్రెషన్ మూలంగా ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఏదైనా ఒక లింబు మాత్రం ఎఫెక్ట్ అవుతుంది, లోవర్ లింబులో. కాబట్టి మీరు సయాటికా ప్రాబ్లమ్స్కు ఎక్కడ మెడిసిన్స్ వాడినా టెంపరీ ఉంటుందని. కాబట్టి మన హోమియోపతి ట్రీట్మెంట్ మన దగ్గర వాడుకున్నట్లయితే మీకు ఇంకా ఫాస్ట్ రిలీఫ్తో పాటు పర్మనెంట్గా తగ్గిస్తామండి. సో జనరల్గా ఇందాక చెప్పారు ఇన్సులిన్ వాడుతూ ఉంటారు, ఇన్సులిన్ యూనిట్స్ తగ్గించుకోవాలి అనేసి. సో హోమియోపతిలో ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది? ఒక్కసారి హోమియోపతి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన తర్వాత ఇన్సులిన్ ఇంజెక్షన్స్ తీసుకోవడం మానేయచ్చు అంటారా?
అంటే అది పేషెంట్ అనేది ఇన్సులిన్ మానేయచ్చు అండి. చాలా కేసెస్లో కూడా ఏంటంటే స్టార్టింగ్ స్టేజ్లో వచ్చిన వాళ్ళు వితౌట్ ఇన్సులిన్ వచ్చిన వాళ్ళకు, వితౌట్ ట్యాబ్లెట్స్ వచ్చిన వాళ్ళకు ఫాస్ట్గా క్యూర్ చేయొచ్చండి. అంటే ఇలాంటి మెడిసిన్స్ లేకుండా వస్తారు, వాళ్ళలో రెసిస్టెన్స్ పవర్ అనేది ఉంటుంది. ఇప్పుడు చాలామందిలో ఏంటంటే ట్యాబ్లెట్స్ వాడి ఆ స్టేజ్ని దాటిపోయిన తర్వాతనే ఇన్సులిన్కి వెళ్తారు. ఆ ఇన్సులిన్ కూడా కొన్ని రోజుల తర్వాత వాడి పెంచుకుంటూ వెళ్తారు. అలాంటప్పుడు వాళ్ళ ఇమ్యూనిటీ పవర్ కానీ రెసిస్టెన్స్ పవర్ కానీ పూర్తిగా తగ్గిపోతుంది. అలాంటప్పుడు మా రెసిస్టెన్స్ పవర్ని పెంచాలి. సడన్గా పెంచడానికి ఏంటంటే మనకు సడన్గా మానేస్తే కూడా ప్రాబ్లం అవుద్ది. కాబట్టి వాళ్ళు హోమియోపతి కన్వర్ట్ అయినప్పుడు అలాంటి పేషెంట్స్ వారికి నిదానంగా తగ్గించుకుంటూ వెళ్తుంటామండి. ఎందుకంటే మన హోమియోపతిలో స్టార్టింగ్ కొంచెం స్లోగా ఉంటుంది మెడిసిన్ పవర్. కాబట్టి అప్పటి వరకు మనకు సపోర్టింగ్గా ఉండాలి. కాబట్టి అప్పటి వరకు ఇన్సులిన్ కూడా వాడిపిస్తుంటాము. రాను ఏమవుతుందంటే కొంచెం షుగర్ లెవెల్స్ నార్మల్కి వస్తున్నాయి, ఓకే బాగానే ఉంది, సిమ్టమ్స్ అన్ని తగ్గుతున్నాయి అన్నప్పుడు ఆ షుగర్ లెవెల్స్ అనేది తగ్గించుకుంటూ వస్తుంటాం. అలా డ్రగ్ మినిమైజింగ్ థెరపీ అంటాం. ఈ రకంగా మనం వెళ్ళినట్లయితే సడన్గా స్టాప్ చేయకుండా, కొంతమంది పేషెంట్స్ ఏంటంటే నార్మల్నే ఉన్నాయని కొంతమంది చెప్పకుండా కూడా మానేస్తుంటారండి ఇన్సులిన్ కానీ ట్యాబ్లెట్స్ కానీ. అలాంటప్పుడు ఏంటంటే అప్పుడు బాగానే ఉంటుంది కానీ ఫ్యూచర్లో మళ్ళీ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అలా కాకుండా మన బాడీకి అలవాటు పడ్డ మెడిసిన్స్ను అది మెల్లగా నిదానంగా తగ్గిస్తేనే మంచిది. కాబట్టి ఆ రకంగా మనం తగ్గించుకుంటూ వెళ్ళడము, మన హోమియోపతి డోసెస్ పవర్ పెంచుకుంటూ వెళ్ళడం అనేది జరుగుతుంది. దీని ద్వారా ఏంటంటే తనకి మళ్ళీ ఫ్యూచర్లో రెసిస్టెన్స్ పవర్ పెంచుకుంటూ ఇమ్యూనిటీ పవర్ పెంచుకుంటూ ఇస్తుంటాం కాబట్టి కాంప్లికేషన్స్ లేకుండా పర్మనెంట్గా తగ్గుతుంది. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో హలో నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి ప్రాబ్లం చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. చెప్పండి. నాకు 10 years నుంచి షుగర్ ఉంది. ఓకే. షుగర్ ఉంది, అరికాళ్ళు మంటలుగా చెప్పులు జారిపోతుంటాయి. ఓకేనండి. నేను నెల్లూరు ట్రీట్మెంట్ తీసుకుంటుంటాను. ఓకేనండి. కానీ అయినా ఈ ఒళ్ళంతా కూడా సూదులతో పొడిచినట్టు రేట్ నిద్ర రాదు. ఇన్సులిన్ సూది వేసుకుంటున్నాను రోజు 15 ml. ఓకే. అదంతా ఇంట్లో. చెప్పండి. ఈ విధంగా ఉంటుంది సార్, ఎట్లా దానికి? ఓకేనండి. ఇప్పుడు మీరు ఎక్కువ ఇన్సులిన్ టైప్ 1 డయాబెటీస్లో బాధపడుతున్నారు. ఎక్కువ ఇన్సులిన్ కూడా 15 యూనిట్స్ ఇన్సులిన్ వాడుతున్నారు. అంటే ఇన్సులిన్ కూడా ఎక్కువ పవరే. ఇన్సులిన్ వాడినా కానీ మీకు తగ్గట్లేవు సిమ్టమ్స్. షుగర్ లెవెల్స్ కంట్రోల్ ఉన్నా కానీ మీకు తగ్గట్లేవు. ఎందుకంటే అది మొత్తం ఒళ్ళంతా మంటలు రావడము, బాడీ అంతా బర్నింగ్ ఉండడము, కాళ్ళలో బర్నింగ్ ఉండడం ఇలాంటివి జరుగుతుంది. వీటి ద్వారా ఏంటంటే మన బాడీ మన కంట్రోల్ తప్పుతుందని అర్థమవుతుంది. ఎందుకంటే మన బాడీలో ఉన్న రెసిస్టెన్స్ పవర్ తగ్గిపోయి కంట్రోల్ అంటే మన బాడీ మన చేతిలో ఉండదు అప్పుడు. ఎందుకంటే ఇప్పుడు అరికాళ్ళ మంటలు కానీ బాడీలో మంటలు కానీ వచ్చినప్పుడు కంపల్సరీ షుగర్ లెవెల్స్ పెరుగుతాయి. కాబట్టి అందులో మీరు టైప్ 1 డయాబెటీస్ ఉన్నారు. అలాంటప్పుడు కూడా మీకు కంట్రోల్ అవ్వట్లేదంటే కొంచెం ప్రాబ్లం అనేది ఎక్కువగా అయ్యే అవకాశాలు ఉంటాయండి. కాబట్టి అలా కాకుండా మీరు ఇమీడియట్గా మీరు హోమియోపతి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసినట్లయితే మీకు ఆ ప్రాబ్లమ్స్ నుంచి విముక్తి చేయొచ్చు, అంటే పర్మనెంట్ తగ్గించవచ్చు ఈ అరికాలు బర్నింగ్ అనేటివి. కాబట్టి దాంతోపాటు ఇన్సులిన్ లెవెల్స్ కూడా వాడుకోవాల్సి ఉంటుంది. ఎప్పుడు మానేయాలని మేము చెప్తుంటామండి. మీరు రీడింగ్ చూసి ఒకసారి మన హోమియోపతి ఇంటర్నేషనల్ సంప్రదించండి. ఓకే, ఖమ్మం నుంచి కాలర్ ఉన్నారు. హలో మేడం. హలో నమస్తే అండి. హలో నమస్తే సార్. నమస్తే, చెప్పండి సార్. నాకు షుగర్ వచ్చి 2 years అవుతుంది సార్. ఓకే. నైట్ ఒక 2 దాకా నిద్ర కాస్తే తలంతా దిమ్ముగా ఉంటుంది సార్. ఓకేనండి. తలంతా దిమ్ముగుండి ఆ రోజంతా ఒక విధమైన బాధతో ఉంటుంది సార్. కారణం తెలియదు. ఓకే. అంటే షుగర్ వల్లనే ఉంటుందండి. ఎందుకంటే షుగర్ వల్ల ఏంటంటే మన నీరసం ఎక్కువగా ఉంటుంది, డల్గా ఉండడం, రౌజీగా ఉండడం అనేది జరుగుతుంటుంది. కొంతమందిలో నిద్రలేమి కూడా వస్తుంటుంది, అలాంటివి కూడా ఉంటాయండి. ఎందుకంటే మన నైట్ నిద్ర పర్ఫెక్ట్గా ఉన్నట్లయితే మార్నింగ్ యాక్టివిటీస్ కరెక్ట్గా ఉంటాయి. నైట్లో నిద్ర కూడా సరిగ్గా లేకుంటే మార్నింగ్ అంతా డల్గా డ్రౌజీగా ఉంటుంది, బాడీ అనేది ఇన్యాక్టివ్గా ఉంటుంది. కాబట్టి మన హోమియోపతి మెడిసిన్స్ ఏంటంటే వాటికే ఇవ్వడం, ఎందుకంటే రెసిస్టెన్స్ పవర్ పెంచడం డయాబెటీస్లో. అలా పెంచుతున్నప్పుడు ఏంటంటే మనం మెడిసిన్స్ వాడిన తర్వాత చాలామంది చెప్తుంటారు అంటే యాక్టివిటీస్ పెరిగాయని. అంటే తేడా ఏం గమనించారని అడుగుతుంటే కూడా చాలామంది వాడకముందు వాడిన తర్వాత ఏంటంటే యాక్టివిటీస్ పెరిగాయండి, కొంచెం యాక్టివ్గా ఉన్నామని చెప్తుంటారు. అదే మెయిన్ రీజన్ అండి. ఎందుకంటే రెసిస్టెన్స్ పవర్ పెంచుతుంటాం కాబట్టి హోమియోపతి మెడిసిన్స్ ద్వారా వాళ్ళలో ఉన్న డైలీ యాక్టివిటీస్ పెంచుకోవచ్చు. అంటే ఎలాంటి ఇబ్బంది లేకుండా, కాంప్లికేషన్స్ లేకుండా ఉంటుంది. కాబట్టి వాటి వల్ల ఏంటంటే కొంచెం ఫాస్ట్గా తగ్గే అవకాశాలు ఉంటాయి హోమియోపతి మెడిసిన్స్తో పాటు ఇంగ్లీష్ మెడిసిన్స్ వాడినట్లయితే. కాబట్టి చాలామందిలో ఒక అపోహ ఉంటుంది. ఇప్పుడు చాలామంది ఏంటంటే ఇంగ్లీష్ మెడిసిన్స్ వాడుతున్నారు, మళ్ళీ ఏ మెడిసిన్స్ హోమియోపతి వాడినప్పుడు ఏ మెడిసిన్స్ వాడద్దు అంటుంటారు. అలా కాకుండా ఏంటంటే ఇప్పుడు హోమియోపతి వాడుతున్నప్పుడు కూడా వేరే మెడిసిన్స్ వాడొచ్చండి. కానీ వాటికి ఒక 1/2 hour గ్యాప్ ఇచ్చుకుంటూ వాడమంటాము. అంటే మినిమం గ్యాప్ ఇచ్చేస్తే ఇబ్బంది లేదు. దాంతోపాటు ఏంటంటే ఎక్కువ వేరే మెడిసిన్స్ వాడద్దు. ఇప్పుడు షుగర్ పేషెంట్స్ ఉంటారు, షుగర్ మెడిసిన్స్ వాడితే సరిపోద్ది. అలా హైపర్ టెన్షన్, బీపీ టాబ్లెట్స్, థైరాయిడ్ మెడికేషన్ వాడితే అయిపోతుందండి. దాంతోపాటు చాలామంది చిన్న కొలెస్ట్రాల్కి వాడుతుంటారు.
అలాగే మన వేరే వేరే హైపర్ టెన్షన్ కాకుండా గ్యాస్ ప్రాబ్లమ్స్ వాడుతుంటారు, కీళ్ళ నొప్పులు ఒళ్ళు నొప్పులు వాడుతుంటారు. అలాంటి మెడిసిన్స్ ఎక్కువ వాడొద్దు. ఎక్కువ పెయిన్ కిల్లర్స్ కానీ ఇలాంటి స్టెరాయిడ్స్ కానీ వాడుతున్నట్లయితే కూడా మన బాడీ మన కంట్రోల్లో ఉండదు. అలాగే నీరు బాడీలో కూడా వాటర్ ఫార్మేషన్ వచ్చే అవకాశాలు ఉంటాయి, వెయిట్ పుట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇది కూడా మనం చూసుకోవాలండి. కాబట్టి హోమియోపతిలో మీకు ఎలాంటి కాంప్లికేషన్స్ ఉండవు. కొంచెం లేట్ ప్రాసెస్ అయినా బట్ మంచి రిజల్ట్ ఉంటుంది, సేఫ్ ట్రీట్మెంట్గా ఉంటుందండి. ఓకే, సో డయాబెటీస్ అనేది కేవలం మెడిసిన్స్ వాడితే తగ్గదు, డైట్ మెయింటైన్ చేసుకోవాలి, ప్లస్ లైఫ్ స్టైల్లో చేంజెస్ తెస్తేనే షుగర్ లెవెల్స్ అనేవి కంట్రోల్లో ఉంటాయి. సో డైట్ పరంగా ఎటువంటి కేర్ తీసుకోవాలి, లైఫ్ స్టైల్ పరంగా ఎటువంటి చేంజెస్ తీసుకొస్తే బెటర్ అంటారు? ఓకే, మెయిన్గా ఇప్పుడు డయాబెటీస్కి ఏంటంటే డైట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అంటే మనకి ఏంటంటే హోమియోపతిలో ఏంటంటే ఎక్కువ మరీ బీభత్సమైన డైట్ ఏమి ఉండదండి, కామన్ డైట్. ఇప్పుడు షుగర్ అండ్ పేషెంట్స్ అనేవి స్వీట్స్ ఒకటి అవాయిడ్ చేయాలి, రైస్ అనేది పూర్తిగా అవాయిడ్ చేయాలి. అంటే మధ్యాహ్నం టైంలో తినొచ్చండి రైస్, కానీ నైట్ టైంలో మాత్రం అస్సలు తీసుకోవద్దు రైస్. ఎక్కువ మట్టుకు ఏంటంటే మనకు ఇప్పుడు ఫ్రూట్స్ విషయానికి వస్తే కూడా చాలామంది ఇప్పుడు సమ్మర్ సీజన్లో ఎక్కువ మామిడి పండ్లు అలాంటివి ఎక్కువ తీసుకుంటుంటారు. వాటి వల్ల కూడా స్వీట్ వల్ల కూడా మన షుగర్ పెరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఎక్కువ తీపి పదార్థాలు ఉన్న పండ్లు అవాయిడ్ చేయాలి. వాటితో పాటు ఏం చేస్తుంటారంటే ఒకసారి ఎక్కువ స్వీట్ తిన్నామంటే ఎక్కువ ఇన్సులిన్ వాడడం, ఎక్కువ మెడిసిన్స్ వాడడం అలాంటివి చేస్తుంటారు, అంటే ఓన్ ట్రీట్మెంట్. కాబట్టి తగ్గిందంటే మళ్ళీ తగ్గించుకోవడం డోస్ అలాంటివి ఉంటుంది. అలా కాకుండా కరెక్ట్ మెడిసిన్స్ అనేది కరెక్ట్ మెడికేషన్ అనేది కరెక్ట్ పద్ధతిలో వాడాలి. కాబట్టి డైట్ అనేది కొంచెం కంట్రోల్ చేసుకుంటూ ఉన్నట్లయితే ఇబ్బంది లేదు. కానీ మన హోమియోపతి మెడిసిన్స్ వాడుతున్నప్పుడు ఏంటంటే ఈవెన్ కొంతమంది పేషెంట్స్ స్వీట్ తిన్నా కానీ కంట్రోల్లో ఉంటాయి, ఎందుకంటే వాళ్ళకి రెసిస్టెన్స్ ఇమ్యూనిటీ పవర్ పెరగడం వల్ల డయాబెటిక్ లెవెల్స్ అనేవి కంట్రోల్గా వస్తున్నాయి. కాబట్టి ఎక్కువ దాంతోపాటు కామన్గా ఒక స్వీట్ చెప్తామండి, అలాగే కొంచెం ఫ్రూట్స్ కూడా ఏ ఉంటాయో అవి కొంచెం డైట్ అనేది చెప్తుంటాము. కానీ ఎక్కువ మరీ పర్టికులర్గా అన్ని రకాల డైట్ అనేది పాటించాల్సిన అవసరం ఉండదండి. మేజర్గా ఏంటంటే వాకింగ్ కంపల్సరీ చేయాలండి. మార్నింగ్ 1 అవర్, ఈవినింగ్ 1 అవర్ వాకింగ్ చేయాలి. యోగా, మెడిటేషన్ చేసుకున్నట్లయితే చాలా సపోర్టింగ్గా ఉంటుంది మాకు. హోమియోపతి మెడిసిన్స్ వాడుతున్నప్పుడు అలాంటివి చేసినట్లయితే ఇంకా ఫాస్ట్ తగ్గించుకోవచ్చు. ఇలాంటివి మెయిన్గా పాటిస్తే సరిపోతుంది. ఓకే, సో లేడీస్లో చూసుకుంటే డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ టైం అప్పుడు గెస్టేషనల్ డయాబెటీస్ వస్తూ ఉంటుంది, అంటే అందరిలో కాదు కొంతమందిలో. సో డెలివరీ అయిన తర్వాత కూడా కంటిన్యూ అవుతుందంటారా, లేదా బేబీకి ఏమైనా ఎఫెక్ట్ అవుతుందంటారా? ప్రెగ్నెన్సీ టైం అప్పుడు హోమియోపతి మెడిసిన్ వాడొచ్చు అంటారా? అవునండి, అంటే ఇప్పుడు ప్రెగ్నెన్సీ టైంలో మాత్రం కంపల్సరీ హోమియోపతితో పాటు ఇంగ్లీష్ మెడిసిన్స్ కూడా వాడాలండి. ఒకళ్ళు జెస్టేషనల్ డయాబెటీస్ ఉన్నట్లయితే ఏంటంటే స్టార్టింగ్ మనకి ఏంటంటే కొంచెం ప్రాసెస్ అనేది స్లోగా ఉంటుంది కాబట్టి లాంగ్ ప్రాసెస్ ఉంటుంది. అలాగే డెలివరీ అయిన తర్వాత కూడా చాలామంది వాడుతుంటారు. అలా వాడడం వల్ల ఏంటంటే లైఫ్ లాంగ్ వాడాల్సిన పరిస్థితి ఉంటుంది. కానీ డెలివరీ అయిన తర్వాత కూడా చూసుకుంటూ ఉండాలండి, ఎవ్రీ 3 months ఒకసారి రిపోర్ట్ చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు HbA1c టెస్ట్ ఉంటుంది, అలాంటి టెస్ట్ చేయించుకుంటూ ఉన్నట్లయితే ఎవ్రీ 4 months ఒకసారి మనకు తెలుస్తుంది. అంటే షుగర్ లెవెల్స్ నార్మల్ ఉన్నాయంటే ఆటోమేటిక్గా మనం మానేసుకోవచ్చు. అలా కాదు, షుగర్ లెవెల్స్ ఫ్లక్చువేటింగ్ అవుతున్నాయంటే మాత్రం వాళ్ళు ఇంగ్లీష్ మెడిసిన్స్ వాడుకోకుండా హోమియోపతి మెడిసిన్స్ వాడుకున్నట్లయితే అలాంటి డయాబెటిక్ వాళ్ళు కూడా పర్మనెంట్గా తగ్గించుకోవచ్చు. అంటే లైఫ్ లాంగ్ వాడక్కర్లేదండి, వాళ్ళు 100% వాళ్ళు తొందరగా తగ్గే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే వాళ్ళ ప్రెగ్నెన్సీ టైంలో వచ్చిన డయాబెటిక్ కాబట్టి ఇబ్బంది ఉండదు. కొంచెం చాలామందికి ఏంటంటే వంశపారంపర్యంగా వచ్చిన వాళ్ళకి కొంచెం లేట్ ప్రాసెస్ అనేది ఉంటుంది. ఎందుకంటే అది కూడా చాలామందిలో ఏంటంటే 40-50 సంవత్సరాలలో ఉన్న వాళ్ళకు కొంచెము లేట్ ఉంటుంది. అలాగే 30 yearsలో స్ట్రెస్ డయాబెటిక్ కానీ టెన్షన్ డయాబెటిక్ కానీ వచ్చిన వాళ్ళకు ఫాస్ట్గా తగ్గించుకోవచ్చు అండి. సో మెయిన్ రీజన్ స్ట్రెస్ అంటారు. అంటే ఒకప్పుడు చూసుకుంటే జెనెటికల్ ఫ్యాక్టర్స్ వల్లనే డయాబెటీస్ వస్తుందని చెప్పేవాళ్ళు, కానీ ఇప్పుడు చూసుకుంటే మెంటల్ టెన్షన్స్, వర్క్ ప్రెషర్ వల్ల చాలా మందికి డయాబెటీస్ వస్తుంది. సో ఈ వర్క్ ప్రెషర్ని ఎలా అవాయిడ్ చేయాలంటారు? అంటే మెయిన్గా తీసుకున్నట్లయితే కూడా ఇప్పుడు డయాబెటీస్ ఫ్యామిలీలో ఉందనుకోండి, ఆ ఫ్యామిలీలో మనకు తల్లిదండ్రులకు ఇద్దరు డయాబెటీస్ ఉన్నట్లయితే మాత్రం వీళ్ళు కొంచెం జాగ్రత్త పడితే మంచిదండి. ఎందుకంటే 30 years ఏజ్ దాటిందంటే మాత్రం డైట్ ప్రాపర్గా మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి, ఎక్సర్సైజ్ చేసుకుంటూ ఉండాలి, అలాగే వెయిట్ పెరగకుండా చూసుకోవాలండి. ఒకవేళ వెయిట్ పెరిగినట్లయితే కూడా మనకి ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అంటే అబ్డామినల్ ఫ్యాట్ పెరగడం వల్ల కూడా డయాబెటీస్ వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇలాంటి కొంచెం జాగ్రత్తలు పాటించుకుంటూ ఉండాలి. అలాగే మెంటల్ టెన్షన్ కానీ స్ట్రెస్ కానీ మనం ఎంత అనుకున్నా కానీ కొన్ని సందర్భాల్లో అవి కావు. కాబట్టి మనకి ఎంత తగ్గించుకోవాలన్నా కూడా కానీ స్ట్రెస్ ఫ్యాక్టర్స్ అనేవి అలానే ఉంటాయి, మైండ్కి అవి డైవర్ట్ అవ్వవు. కానీ అలాంటి వాళ్ళకు కూడా మన హోమియోపతిలో మంచి మెడిసిన్స్ ఉంటాయి. అంటే సైకలాజికల్గా, ఫిజియలాజికల్గా 2 రకాలుగా మనం ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి దీన్ని కాన్స్టిట్యూషనల్ థెరపీ అంటాం, అంటే అడ్వాన్స్డ్ జెనెటిక్ ట్రీట్మెంట్ అంటాం. వీటి ద్వారా మన హోమియోపతికి పర్మనెంట్గా తగ్గించుకోవచ్చు అండి. ఓకే, ఒంగోలు నుంచి కాలర్ ఉన్నారు. హలో హలో, నమస్తే అండి. నమస్తే మేడం. చెప్పండి, ప్రాబ్లం చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. హలో, 2 years నుంచి ఉంది సార్ నాకు ఓకేనండి, షుగర్. చెప్పండి. హోమియోపతి వాడుతున్నాను సార్. ఓకేనండి, ఇప్పుడు ఎలా ఉంది? ఏమి కంట్రోల్ అవ్వట్లేదు. ఓకే, టాబ్లెట్స్ అట్లా ఉంటుంది సార్. ఓకే, టాబ్లెట్స్ ఏం వాడట్లేరా అండి? టాబ్లెట్స్ వాడుతున్నాను సార్. ఓకేనండి, ఇంకా రీడింగ్స్ టైప్ 1 టైప్ 2 అని ఎలా అంటే మీరు ఓకేనండి, ఇప్పుడు మీరు టాబ్లెట్స్ మాత్రం వాడుతున్నారు కాబట్టి టైప్ 2 స్టేజ్లోనే వస్తారమ్మా. ఎందుకంటే ఇప్పుడు ఇన్సులిన్కి వెళ్ళిన వాళ్ళని ఎక్కువ టైప్ 1గా పరిగణిస్తాం. అలాగే చాలా సంవత్సరాల నుంచి కూడా ఒక 20-30 సంవత్సరాల నుంచి కూడా వాడే వాళ్ళని టైప్ 1గా పరిగణిస్తాము.
కాబట్టి మీరు ఇన్సులిన్ లెవెల్లో లేరు కాబట్టి రీసెంట్గా డయాబెటీస్ వచ్చింది ఒక 2 years అనుకుంటాను. అందులో టాబ్లెట్స్ వాడుతున్నారు, అలాగే మీరు హోమియోపతి మెడిసిన్స్ కూడా వాడుతున్నారు కానీ కొంచెం కంట్రోల్ ఉండట్లేదు అంటున్నారు. అది కరెక్టేనండి, ఎందుకంటే బయట హోమియోపతికి ఇక్కడ మన దగ్గర చాలా డిఫరెన్షియేషన్ ఉంటుంది. ఎందుకంటే మెడిసిన్స్ కూడా మనకు అడ్వాన్స్ టెక్నాలజీ ఉంటాయి, ఇంపోర్టెడ్ మెడిసిన్స్ ఉంటాయి. వీటి ద్వారా ఏంటంటే మన క్వాలిటీ పరంగా తీసుకున్నా, మనకు పేషెంట్ కండిషన్ పరంగా సిమ్టమ్స్ పరంగా తీసుకున్నా కానీ చాలా ఎక్సలెంట్ రెమెడీస్ ఉంటాయి. వీటి ద్వారా మనము టెంపరీ కాకుండా పర్మనెంట్ కంట్రోల్ చేయొచ్చమ్మా మీకు. ఎందుకంటే బయట హోమియోపతిలో ఏంటంటే కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ చాలా ఎక్కువగా ఉంటుంది, ఇందులో అలా ఉండదండి. మన హోమియోకేర్ ఇంటర్నేషనల్లో ఏంటంటే కొంచెం ఫాస్ట్ టైప్ ఆఫ్ మెడిసిన్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. వీటి ద్వారా మనకి ఏంటంటే ఫాస్ట్గా రికవరీ చేయొచ్చు, అలాగే సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా కూడా చూసుకోవచ్చు. కాబట్టి ఒకసారి మీరు దగ్గరలో ఉన్న మన క్లినిక్కి సంప్రదించండి, పర్మనెంట్ కంట్రోల్ అయ్యే విధంగా ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది జరుగుతుందండి. ఓకే, గుంటూరు నుంచి కాలర్ ఉన్నారు. హలో హలో హలో, నమస్తే అండి. నమస్తే. నమస్తే, చెప్పండి, ప్రాబ్లం చెప్పండి. ఇప్పుడు మీరు ఇక్కడ V6 ఛానల్లో డాక్టర్ గారు ఏదో లైన్ లో చెప్పండి. చెప్పండి. హలో, నమస్తే మేడం. హలో, మీ ప్రాబ్లం చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. శాశ్వత పరిష్కారం ఉందా మీ హోమియోలో? అవునండి, అంటే ఇప్పుడు మనకు 2 రకాలు ఉంటుందండి. ఇప్పుడు టైప్ 1 డయాబెటీస్, టైప్ 2 డయాబెటీస్ ఉంటుంది. అంటే మనకు శాస్త్రంగా 2 రకాలు ఉంటుంది. అంటే మన పర్మనెంట్ కంట్రోల్ అయ్యే విధంగా ఉంటుంది. అంటే మనకు మొత్తానికి కంట్రోల్ అయిపోయిందని చెప్పేసి మళ్ళీ ఫ్యూచర్లో స్వీట్లు తినడం కానీ, మళ్ళీ రైస్ ఎక్కువ తినడం కానీ, మళ్ళీ అది అలా డైట్ ఇంప్రాపర్గా ఉన్నట్లయితే మళ్ళీ వచ్చే అవకాశాలు కూడా ఉంటాయండి. అంటే మనకు ఒక పేషెంట్ కండిషన్ని తీసుకొని మన కంట్రోల్ లెవెల్స్కి తెచ్చి మనము ఇవ్వడం అనేది జరుగుతుంది. అది మనం కాపాడుకోగలగాలి. ఎందుకంటే ఇప్పుడు మనకు చాలా మందిలో ఏంటంటే ఇప్పుడు టైప్ 1 డయాబెటీస్లో కంట్రోల్ మాత్రమే చేయగలుగుతాం, అంటే క్యూర్ అనేది ఉండదు, ఎందుకంటే ఇన్సులిన్ వాడుతుంటారు కాబట్టి. అలాగే టైప్ 2 డయాబెటీస్ తీసుకున్నట్లయితే వాళ్ళను కంట్రోల్ చేయొచ్చు, అంటే క్యూర్ కూడా చేయొచ్చు. స్టార్టింగ్ స్టేజ్లో మనకి ఎలాంటి మెడిసిన్స్ వాడుకోకుండా వచ్చిన వాళ్ళు క్యూర్ కూడా చేయొచ్చు అండి. అంటే చాలా మందిలో కూడా మన సక్సెస్ రేట్ ఉంది, 70% వరకు ఉంది టైప్ 2లో. కాబట్టి మనకి ఏంటంటే ఒకవేళ క్యూర్ అయిన తర్వాత కూడా చాలామంది స్వీట్స్ తింటుంటారు కొంతమంది, అలాంటి కొంచెం ఫుడ్ అనేది కొంచెం మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి. తగ్గింది కదా అని చెప్పేసి ఎక్కువ ఫుడ్లో రిస్ట్రిక్షన్ లేకుండా ఉన్నట్లయితే మళ్ళీ వచ్చే అవకాశాలు కూడా ఉంటాయండి ఫ్యూచర్లో. అలా కాకుండా మనం మెయింటైన్ చేసుకోగలిగితే కాంప్లికేషన్స్ అయితే రావండి. ఇప్పుడు మన చాలా మందిలో కూడా డయాబెటీస్లో బాధపడే ప్రాబ్లం కాంప్లికేషన్స్. ఇప్పుడు 90% పీపుల్స్ అనేది ఎక్కువ డయాబెటీస్ ఉన్నప్పుడు కూడా మన దగ్గరికి వచ్చే వాళ్ళు కూడా కాంప్లికేషన్ తగ్గడానికి వస్తుంటారు. కానీ అలాంటి కాంప్లికేషన్స్కి అయితే పర్మనెంట్ చేయొచ్చు, షుగర్ లెవెల్స్ని కూడా పర్మనెంట్గా క్యూర్ చేయొచ్చు. అది మన పేషెంట్ కండిషన్ బట్టి ఉంటుందండి. అంటే చాలా సంవత్సరాల నుంచి వాడుతున్నారు ఇన్సులిన్ అనేది, దాన్ని బట్టి మనం బేస్ చేసుకొని చెప్తుంటాం. సో ఓవరాల్గా డయాబెటీస్కి సంబంధించి కాంప్లికేషన్స్ రాకుండా హోమియోపతిలో మంచి ట్రీట్మెంట్ ఉందని చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది ఇవాళ గుడ్ హెల్త్. కీప్ వాచింగ్ V6 న్యూస్.